ధర్మ సందేహాల్లో పిండ ప్రదానాల యొక్క విశిష్టత గురించి అడుగుతున్నారు. అసలు పిండాలు ఎందుకు పెట్టాలండి? సంవత్సరానికి ఒకసారి పెట్టాలా, లేకపోతే ఎప్పుడెప్పుడు పెట్టాలి? దీనివల్ల అసలు ఏదైనా లాభం ఉందా, పెట్టడం వలన ఉపయోగం ఉందా అని. పిండ ప్రదానాలు అనేటువంటివి చనిపోయినటువంటి వారి యొక్క వంశీకులకు శాస్త్రరీత్యా భోజనం పెట్టడం లాంటిది. అంటే మంత్రోచ్చరణతో మనం చేసేటువంటి కార్యక్రమం. చనిపోయిన తర్వాత ప్రతి నెల కూడాను తప్పనిసరిగా పిండ ప్రదానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా సంవత్సరీకాలు అని చెప్పేసి ఈ శరీరం మరొక శరీరాన్ని ఎతుక్కొని ఆత్మలో కొంత భాగం వెళ్ళిపోయేటువంటి స్థితి సంవత్సరం తర్వాత జరుగుతుంది. అణువులో అణువునై అన్నట్టుగా అనేక అణువుల కలయికే కదా ఆత్మ. ఈ ఆత్మ ఒక్కొక్క అణువు ఒక్కొక్క ప్రభావంతో ఉంటుంది. అనేక వంశాలు ఎత్తి ఉంటుంది ఈ ఆత్మ. అందుకని ప్రతి వారికి కూడా ఒక వంశం ఉంటుంది. ఆ వంశంలో ఉద్భవించిన తనయులు ఉంటారు. ఆ తనయులు పిండ ప్రదానాలు చేస్తారు. చేసినప్పుడు ఆ ఇంచి అణువుతో ఉన్న ఆత్మ చక్కగా ఆనందించి వీళ్ళని ఆశీర్వదిస్తుంది. అదే పిండ ప్రదానంలో దాగిన పరమార్థం. అదేంటండి, ఆత్మ ఒకటే అన్నారు కదా, మరి ఇన్ని రకాలుగా ఉంటుందా, ఇన్ని జన్మలు ఎత్తుతుందా అంటే, బుద్ధుడు అంతటి వాడే 550 జన్మలు ఎత్తాడు బుద్ధుడుగా పుట్టడానికి. మనం ఎంత చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, పరమాణువు తత్వం చిన్న అణువు నుంచి ఉద్భవించినటువంటి ఆత్మ ఆ వంశంలో తన విధిని నిర్వర్తించి శరీరాన్ని త్యజించి వెళ్ళినప్పుడు సంవత్సర కాలం పాటు వాళ్ళకి ఒక రోజు కింద లెక్క. ఒక సంవత్సరం ఈజ్ఈక్వల్ టు 1 డే. వీళ్ళు చనిపోయిన తర్వాత సంవత్సరీకాలు చేస్తారు. ఆ సంవత్సరీకాల్లో తప్పనిసరిగా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ 3 రోజుల్లో ఒకటి తద్దినం, ఒకటి సంవత్సరీకం, మూడవది పండుగ. అంటే ఆ శరీరానికి మరలా ఇంకొక శరీరం వచ్చేటువంటి యోగం పడుతుందన్నమాట. ఆ ఆత్మకి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ కూడా అనుకుంటుందిట, నేను బలాన్ని వాడి శరీరంలోకే వెళ్ళాలి, మరలా పుట్టాలి అని చెప్పేసి. ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు బేరీజు వేసుకుంటూ ఆ యొక్క శరీరం ఆ విధంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పిన సూత్ర ప్రాతిపదికలు. అటువంటి సమయంలోనే మనం గనక పరిపూర్ణంగా పితృదేవతలకు అర్ఘ్యప్రదానం ఇస్తూ ఈ పిండ ప్రదానాలు గనక చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఈ వంశంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడాను చెందుతాయి. ఈ వంశంలో ఉన్న ప్రతి వారికి ఆశీస్సులు ఎప్పుడైతే అందుతాయో అప్పుడు తప్పనిసరిగా వారి కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయన్నమాట. అంటే జీవన్ముక్తి తత్వం వస్తుంది తొందరగా. కొంతమందికి జాతకాలకు వచ్చినప్పుడు మీకు పితృశాపం ఉంది అంటారు. పితృశాపం ఎందుకు ఉంటుంది అంటే, వీళ్ళ వంశీకులు పిండ ప్రదానాలు చేయలే, అందుకే వివాహం ఆలస్యం చేయటమో, చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావటమో, ఇవన్నీ వాళ్ళ యొక్క శాపాల యొక్క ప్రభావం. కాబట్టి తప్పనిసరిగా పిండ ప్రదానాలు అనేటువంటివి ప్రతి వాళ్ళు తద్దినాలు అనేటువంటివి పెట్టి తీరాలి. నేను పెట్టే స్థితి లేదండి ఇప్పుడు అన్నవాళ్ళు కనీసం గోమాతకు ఆ రోజు చనిపోయిన రోజు విస్తరాకులో బియ్యము బెల్లము పెట్టి తర్పణం వదులుతూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ వంశీకుల్ని తలుచుకోవాలి. అలా చేసినా కూడా పిండ ప్రదానం పెట్టినటువంటి గొప్ప విశేషం వస్తుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు.